హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా గ్రేవీని తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో నెక్స్ట్ టైం మష్రూమ్తో కర్రీ చేసేటప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మరి మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో మట్టి అంతా ఉంటుంది కదా, అదంతా బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, టమాటోస్ ఇవి మొత్తం అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయ్యిందనమాట. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా టమాటోస్ మొత్తం కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం, తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, పసుపు, మిర్చి పొడి, ధనియా పొడి, కసూరి మేతి వేసుకొని ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మసాలాలు మొత్తం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా మష్రూమ్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి తగినట్టు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుండా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిందేమో చూద్దాము. వావ్, చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే టేస్టీ మష్రూమ్ కర్రీ గ్రేవీ రెడీ. ఇలా చక్కగా మష్రూమ్ గ్రేవీ కర్రీని చేసుకొని చపాతీలోకైనా బిర్యానీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు.
చాలా రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ మష్రూమ్ కర్రీ గ్రేవీని ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.